హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ ఒంట్లోని వేడిని తగ్గించి శరీరానికి ఇన్స్టంట్ ఎనర్జీ లభించే మంచి టేస్టీ అండ్ హెల్దీ అయిన రెసిపీ చూపించబోతున్నాను. అంతేకాకుండా నేను చూపించే ఈ రెసిపీ వల్ల కంటి చూపు మెరుగవుతుంది, శరీరంలో బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవుతుంది, పైగా స్కిన్ కూడా గ్లోగా తయారవుతుంది. స్వీట్స్ని అంతగా ఇష్టపడని వాళ్ళు కూడా ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే ఫిదా అయిపోవాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. అలాంటి ఈ క్యారెట్ కీర్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. దీనికోసం ముందుగా కడాయిలో ఒక గెరిటెడు లేదా 4-5 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని హీట్ అయినాక కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని కానీ లేదా బాదం, కిస్మిస్, అక్రూట్ ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన నేతిలో గ్రేట్ చేసి పెట్టుకున్న 300 గ్రామ్స్ క్యారెట్ తరుగుని వేసి సన్నని మంట మీదే మధ్య మధ్యలో కలుపుకుంటూ వీలైనంత వరకు మూత పెట్టి అడుగు పట్టకుండా క్యారెట్లోని చెమ్మంత పొయ్యి క్యారెట్లు 80% ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. క్యారెట్లోని చెమ్మంత పొయ్యి క్యారెట్లు చక్కగా సాఫ్ట్గా అయిన తర్వాత కాచి చల్లార్చుకున్న ఫుల్ క్రీమ్ పాలు ఒక 1/2 లీటర్ వరకు ఈ క్యారెట్ తరుగులో వేసుకోవాలి. ఖచ్చితంగా ఫుల్ క్రీమ్ పాలే వాడాలి, అప్పుడైతేనే ఈ క్యారెట్ కీరు పర్ఫెక్ట్ టేస్ట్తో మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యాన్ని 3-4 గంటల పాటు నానబెట్టుకొని ఈ క్యారెట్ తరుగులోకి యాడ్ చేసేసుకొని అడుగు పట్టకుండా ఒకసారి గరిటెతో చక్కగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పాలని చక్కగా మరగనివ్వాలి. పాలు మరిగి ఈ మిశ్రమం చిక్కబడేలోగా క్యారెట్లు సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. అలాగే మనం నానబెట్టి వేసుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం కూడా ఈజీగానే కుక్ అయిపోతాయి. సగ్గుబియ్యం మాత్రం పూర్తిగా ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీదే అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఖచ్చితంగా మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే ఈజీగా అడుగు పట్టేస్తాయి. కంపల్సరీగా సగ్గుబియ్యాన్ని 3-4 గంటలు నానబెట్టుకోవాలి. చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ క్యారెట్ తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి క్యారెట్తో సలాడ్స్ చేసి పెట్టినా కర్రీస్ చేసి పెట్టినా ఇష్టంగా తినరు. కానీ ఇలా కీర్ చేసి పెట్టామంటే మాత్రం చాలా హ్యాపీగా ఇష్టంగా తినేస్తారు. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. మనం క్యారెట్తో కీర్ చేస్తున్నాం కాబట్టి న్యాచురల్గానే తీయగా ఉంటుంది కాబట్టి అడిషనల్గా వేసే బెల్లం కానీ షుగర్ కానీ ఎక్కువగా అవసరం ఉండవు. ఇలా సగ్గుబియ్యం పూర్తిగా ట్రాన్స్పరెంట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకుల్ని దంచి వేసుకుంటున్నాను. అలాగే స్వీట్నెస్ కోసం బెల్లం అయితే ఒక 100 గ్రాములు లేదా షుగర్ అనుకోండి 4-5 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసేసి ఒకసారి చక్కగా కలుపుకొని మరొక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. షుగర్ అయితే ఈజీగా మెల్ట్ అయిపోతుంది, కానీ బెల్లం అయితే కాస్త టైం పడుతుంది కాబట్టి కనీసం 3-4 నిమిషాలైనా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆపేసేసి మూత పెట్టేసి 1/2 అవర్ తర్వాత సర్వ్ చేసుకోండి. లేదంటే పూర్తిగా చల్లారిపోయినాక 1 గంట పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా తినే సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసం కన్నా ఈ క్యారెట్ పాయసం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ప్రాసెస్ కూడా చూసారుగా ఎంత సింపుల్గా ఉందో. రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఛానల్కి హైప్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.